ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పి కన్నాపురం గ్రామ పంచాయతీలో ఇదేం కర్మ కార్యక్రమానికి కార్యక్రమం గోపాలపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలు, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, రాష్ట్రంలో గాడి తప్పిన అభివృద్ధి లాంటి అంశాలపై ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాలు తీరాలంటే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. పులివెందులలో సైతం టీడీపీ గెలుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ని కలవడం వారి యొక్క అసహనాన్ని పై ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తూ, అయ్యా గవర్నర్ గారు, ఈ రాష్ట్రానికి రక్షించండి, సంక్షోభం చీకటి దిశగా వెళ్ళిపోతుంది, కాపాడండి అంటూ గవర్నర్ గారికి మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలు, గ్రామస్తులు అగమ్య గోచర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయకత్వం వైపు ప్రజలు చూస్తున్నారని, అధికారంలోకి రానున్న తెలుగుదేశం పార్టీ అని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తొలగించేశారు. అదేవిధంగా ఏదైతే అట్టడుగు వర్గాల యొక్క అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన ఎలా ఉంది అనేది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు మరింత స్పష్టత వస్తుంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ వర్గాలు కూడా ఆనందంగా లేవు, ఏ సామాజిక వర్గాలు కూడా సంతోషంగా లేవు. కులాల మధ్యన చిచ్చు, మతాల మధ్యన చిచ్చు, ఒక అరాచక పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలన కొనసాగిస్తున్నారు. ఒక విధ్వంసకర పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఎవరైతే ప్రశ్నించే గొంతుకులు ఉన్నారో ఆ గొంతులు నొక్కడానికి చీకటి జీవోలు తీసుకొస్తున్నారు. హైకోర్టులు కానీ అన్ని కోర్టులు కూడా మొట్టికాయలు వేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధోరణిలో ఎలాంటి మార్పు లేదు. ప్రజలు కూడా విసిగిపోయారు. ఈ పాలనకి చమరగీతం పాడాలని చెప్పి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ గారిని కలవడం, ఈ ప్రభుత్వం పట్ల వాళ్ళ యొక్క అసహనాన్ని, వాళ్ళ యొక్క వ్యతిరేకతను తెలియజేయడం, అయ్యా గవర్నర్ గారు మీరు కలగజేసుకోండి, ఈ రాష్ట్రాన్ని రక్షించండి, సంక్షోభం దిశగా ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది, చీకటి దిశగా ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది,